ఆరోగ్య ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కావలసింది ఆరోగ్యం. ఆరోగ్యం గురించి అందరూ ఇష్టపడతారు, కానీ ఆరోగ్యం ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి అస్సలు ఆలోచించరు. మనం ప్రతిదీ కూడా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని తినే ప్రతీది కూడా అనారోగ్యమే అని మీ అందరికీ తెలుసు. కానీ ఇంట్లో ఆరోగ్యం ఉంది అనేది మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంటి ఫుడ్డు ఎంతో ఆరోగ్యవంతమైన ఫుడ్డు, బయట ఫుడ్డు అనారోగ్యమైన ఫుడ్డు. అయినా పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు, అలా ఫాస్ట్ ఫుడ్లు వాళ్ళు ఏ రకంగా తయారు చేస్తున్నారో, ఎన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారో మనకు తెలియదు. కానీ బయట నుంచి తెచ్చుకున్న ప్రతి ఫుడ్ కూడా అనారోగ్యం పోలే. మనం అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. పూర్వం రోజుల్లోని చక్కగా ఇంటి దగ్గర కూరలు వండించుకొని ఏది ఉంటే అది తిని మన పూర్వీకులు ఆరోగ్యంగా బతికారు. ఇప్పుడు చేతి నిండా రూపాయలు ఉండటం వలన ప్రతి ఒక్కరు బయటికి కొనుక్కొని మనతో పాటు మన పిల్లల్ని కూడా అనారోగ్యాలు పాలు చేస్తున్నాం. మనం ఏదో సంపాదించేస్తున్నాము అనుకుంటున్నాం. మనకి ఏదైనా అనారోగ్యం పాలైతే మీరు సంపాదించిన మొత్తం సొమ్ము హాస్పిటల్లో కట్టినా కానీ మీరు ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారని గ్యారంటీ ఉందా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన పిల్లల గురించి, మన భార్య గురించి, మన గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన విషయం ఇది. బయట ఫుడ్లు వద్దు, ఇంట్లో ఫుడ్లు ముద్దు అని నేను చాలా వీడియోలని మీకు చేసి చెప్తున్నాను. మీరు ప్రతిదీ బయట కొనుక్కున్నది ప్రతి ఐటెం కూడా అనారోగ్యాన్ని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నట్టే. ఏదైనా తినాలి అని మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు ఇంటికి తెచ్చుకొని చక్కగా భార్యతోటి వండించుకొని భార్య భర్తలు బెడ్లో చక్కగా సంతోషంగా ఆ పూట తినండి, తర్వాత వదిలేయండి. అంతే తప్ప మనం ఏదో రుచికరంగా ఉన్నాయి అని అనేక రకాల ఫుడ్లు అనేది తెచ్చుకొని మనం తిని అనారోగ్యం పాలైపోతున్నాం. ఈ అనారోగ్యం పాలైన తర్వాత రేపు పొద్దున్న బాధపడేది అమ్మినోళ్ళు బాధపడరు, మన పక్కింటోళ్ళు బాధపడరు, నీ భార్య బిడ్డలే బాధపడతారు, ఇబ్బంది పడతారు. నువ్వు లేకపోతే నీ లోటేంటో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ భార్య బిడ్డలను అనాథలు చేసేస్తున్నావు. 20లో 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళలాగా అనారోగ్యం పాలైపోతున్నారు. అది ఒక్కసారి మీరు గమనించండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మన శరీరం చెప్పే భాషని మీరు అర్థం చేసుకోండి. మాకు వద్దు ఆ ఫుడ్లు, మాకు పడట్లేదు, నా లోపల ఎంత ఇబ్బంది పడుతుంది అనేది మీరు ఒక్కసారి కూడా అర్థం చేసుకుంటారు. అది కొంచెం అర్థం చేసుకొని మీరు మలిగినట్లయితే మీకు ఏ అనారోగ్యం రావటానికి అవకాశం లేదు. మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మారతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.